హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన వీడియో వచ్చేసి ఏంటంటే బిర్యానీ మేకింగ్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత మనకి బిర్యానీకి కావాల్సిన ఆకు దినుసులు వేసుకోవాలన్నమాట. దినుసులు ఎలా తీసుకోవాలంటే అన్నీ ఒకేసారి రోట్లో నూరుకోకుండా లవంగాలు ఒకసారి, జీలకర్ర ఒకసారి, దాల్చిన చెక్క ఒకసారి అండ్ అడిం పువ్వు ఒకసారి, ఇదంతా ఒక్కొక్కటి మిక్స్ చేసుకొని వేసుకోవడం వల్ల టేస్ట్ వస్తుందంట. అండ్ కస్తూరి మేతి కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఒక చిన్నపాటి సైజ్ టమాటాని తీసుకొని కట్ చేసుకొని దాంట్లో వేసుకోండి ముక్కల్లాగా. దాని తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఈ మూడింటిని కట్ చేసుకొని ఒకేసారి ఈ మూడింటిని వేసుకోండి. మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఉప్పు, మళ్ళీ ఎసరు పోసాక కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలి లాస్ట్లో. ఉప్పు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి. ఎందుకు ఉప్పు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం అంటే నీరు అనేది ఫస్ట్ ఉంటే అల్లం అడుగు అంటుంది అనమాట, మంచిగా ఉంటుంది అనేసి అట్లా వేసినాం. దాని తర్వాత మనం ఎంతైతే బియ్యం క్వాంటిటీ తీసుకుంటామో అంత వాటర్ క్వాంటిటీ, దానికంటే కొంచెం డబల్ వాటర్ క్వాంటిటీ తీసుకొని దాంట్లో పోసుకొని మంచిగా కలుపుకోవాలి. అంత కలిసేలాగా వాటర్లో ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని తీస్తే వాటర్ అనేవి ఇలా పొర్లుతాయి అన్నమాట, మంచిగా బాయిల్ అవుతాయి. తర్వాత మనం ఇందాక రైస్ కడుక్కొని పెట్టుకున్నాం కదా, కొద్దిసేపు నాననిచ్చాం బియ్యాన్ని. ఎందుకంటే బియ్యం నానడం వల్ల మంచిగా బిర్యానీ అనేది ఉడుకుతుంది అనమాట. అండ్ ఆ బియ్యాన్ని కొంచెం కొంచెంగా వాటర్ లేకుండా దాంట్లో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతా కూడా రైస్కి కలిసేటట్టు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రైస్లో కలవాలి కదా. అండ్ మొత్తం కలుపుకుంటే మనకి టేస్టీ యమ్మీ బిర్యానీ రెడీ అనమాట. చూసారు కదా, చాలా ఈజీగా ఉంది ప్రాసెస్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మూత తీసాక చూసారు కదా ఎంత బాగుందో. దానిపైన కొత్తిమీర, కరివేపాకు, పుదీనా చల్లుకోవాలి. అంతే, కస్తూరి మేతి కూడా కొంచెం టేస్ట్ కోసం వేసిండు మా తాతయ్య. అండ్ లాస్ట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకోండి పైన, టేస్ట్ మామూలుగా ఉండదు. అండ్ ఫైనల్గా చాలా బాగుంది బిర్యానీ అయితే. ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.